హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. షర్మిల, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల, నా మీద కేసులు పెట్టిన షర్మిల, నా ఛానల్ ద మీడియా రిపోర్ట్ మీద కేసులు పెట్టిన షర్మిలని ఏపీ పీసీసీ చీఫ్ పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేది పీకే అయిపోతుంది అని చెప్పేసి ఒక న్యూస్ అనేది వస్తున్నది. కాకపోతే ఇందులో రెండు ప్రశ్నలు అన్నవి వస్తాయి. ఒకటి, ఎందుకు ఏపీ పీసీసీ చీఫ్ పదవి నుంచి షర్మిలని పీకేస్తున్నారు, ఇదొక ప్రశ్న. రెండో ప్రశ్న, ఎప్పుడు పీకేస్తున్నారు. ముందు మనం మొదటి ప్రశ్న గురించి మాట్లాడదాం. ఎందుకు పీకేస్తున్నారు అంటే, షర్మిల ఆంధ్రప్రదేశ్లో కొంతమంది నాయకుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ డబ్బుల్ని మింగేసింది అని చెప్పేసి ఆమె మీద ఒక అభియోగం ఉంది. కాదు ఇది అభియోగం కాదు, నిజంగానే కొంతమంది నాయకుల దగ్గర నుంచి షర్మిల డబ్బులు తిన్నది. అదీ కాకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలక్షన్ల కోసం అని చెప్పేసి కొన్ని డబ్బులు పంపిస్తే ఆ డబ్బుల్ని కూడా కార్యకర్తలకి పంచకుండా ఆమె మింగింది, ఆమె తిన్నది అని చెప్పేసి నేను అనడం కాదండి. కాంగ్రెస్ పార్టీ ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో పద్మశ్రీ గారు, పాపం ఆమె బహిరంగంగా బయటకు వచ్చి ఆమె ఏడ్చి మరీ చెప్పింది. ఆమెతో పాటు రాకేష్ రెడ్డి గారు, ఆయన కూడా ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆయన కూడా డైరెక్ట్గా షర్మిలని ఆయన కూడా అన్నాడు. ఏమన్నాడు అంటే, డబ్బులు మొత్తం మింగేసింది, కార్యకర్తల దగ్గర జెండా కట్టడానికి కూడా డబ్బులు లేవు, ఆ స్థితిలో కాంగ్రెస్ పార్టీని మొత్తం ముంచేసింది షర్మిల అని చెప్పేసి పాపం ఆమె పద్మశ్రీ గారు, రాకేష్ రెడ్డి గారు షర్మిల మీద ఆరోపణలను చేశారు. ఇదొకటి. రెండో విషయం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, నేను కూడా చాలాసార్లు చెప్పిన, తెలంగాణలో ఒక పార్టీ పెట్టింది, ఇక్కడ ప్రజల దగ్గర మూటలు మొత్తం మింగి ఇక్కడి ప్రజల్ని మోసం చేసి దుకాణం కట్టేసి ఆంధ్రప్రదేశ్లో ఏపీ పీసీసీ అని చెప్పేసి ఒక కొత్త కెరియర్, ఒక కొత్త నాటకాన్ని స్టార్ట్ చేసింది. ఆ నాటకం ఎట్లా అంటే, మళ్ళీ అక్కడ కూడా డబ్బులు వసూలు చేయడము, నాయకుల్ని పిలవడము, సీట్లు అమ్ముకోవడము అని చెప్పేసి, నేను కాదు అనేది, పద్మశ్రీ గారు డైరెక్ట్గా ఆమె ఆరోపణ చేసింది. షర్మిల దగ్గర ఒక టాలెంట్ ఉందండి. ఏంటి ఆ టాలెంట్ అంటే, ఆమె ఎవరిని పడితే వాడిని, ఎంత పెద్ద మాట అంటే అంత పెద్ద మాట అనేస్తుంది, ఎవరిని పడితే వాళ్ళని తిట్టేస్తుంది, ఎవరిని పడితే వాళ్ళని ఎక్కడికక్కడ కడిగేస్తుంది. నిజాలు అబద్ధాలు అని చెప్పేసి ఆలోచన లేకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద మాట్లాడుతుంది. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి మీద, సొంత అన్న అని చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చాలా మాట్లాడింది. ఆమె అందరి మీద మాట్లాడుతుందంట, కానీ ఆమెకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడదంట. నాలాంటి వాళ్ళు ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడితే నాలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టడము, నాలాంటి వాళ్ళని తొక్కేయాలి, భయపెట్టాలి అని చెప్పేసి చూడడం. కాకపోతే నేను ఆమెకు చాలాసార్లు చెప్పిన, వీడియోలలో చెప్పిన, నాకు ఆమె పర్సనల్గా అయితే తెలియదు, నేను వీడియోలో చెప్తా కాబట్టి వీడియోలో ఏం చెప్పిన అంటే, ఇప్పుడు కూడా ఒకసారి రిపీట్ చేస్తా, వేరే వాళ్ళను భయపెట్టినట్టు నన్ను భయపెట్టాలి అని చెప్పేసి చూస్తే అది మీ మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే నేను చేసే ప్రతి పని చట్టానికి లోబడి చేస్తా, రాజ్యాంగానికి లోబడి చేస్తా. అందుకే ఇట్లాంటి చిల్లర వేషాలు భయపడే వాళ్ళ దగ్గర వేసుకోండి, అంతేకాని నాలాంటి వాళ్ళను భయపెడతా అని చెప్పేసి అనుకుంటే రేపు పొద్దున్న తల ఉంచుకొని పోవాల్సి వస్తుంది మీరు. సరే, ఎందుకు కారణం చెప్పేసిన, షార్ట్కట్గా ఇంకోసారి చెప్తా. తెలంగాణలో ప్రజల్ని మోసం చేసినట్టు ఆంధ్రప్రదేశ్లో నాయకుల్ని కూడా మోసం చేద్దాం అనుకున్నది, నాయకుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకున్నది, అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన డబ్బులు కూడా మింగి కూర్చున్నది. అందుకే ఆమె మీద ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది కోపం మీద ఉన్నారు. అయితే ఎందుకు ఎప్పుడు రెండో ప్రశ్న, ఎప్పుడు ఈ నెల అంటే జూన్ నెల 24వ తారీఖు నుంచి వచ్చే నెల జూలై నెల 3వ తారీఖు లోపు ఆమె పదవి పోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు మీరు ఖచ్చితంగా 24 నుంచి 3వ తారీఖు అని చెప్తున్నారు అని చెప్పేసి మీరు ప్రశ్న అడగవచ్చు. ఎందుకో చెప్తా. ఏమైంది అంటే, ఈ పద్మశ్రీ గారు ఎవరైతే ఉన్నారో ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంటు, ఈయన రాకేష్ గారు ఎవరైతే ఉన్నారో ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంటు, వీళ్ళతో పాటు మండల్ లెవెల్ కార్యకర్తలు, ఈవెన్ జిల్లా లెవెల్ కార్యకర్తలు, ముఖ్య సభ్యులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళందరూ కలిసి ఈ నెల 24 నుంచి 3వ తారీఖు లోపు ఢిల్లీకి పోబోతున్నారు. ఎందుకంటే పార్లమెంట్ సెషన్లు అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఢిల్లీకి పోయి అక్కడ రాహుల్ గాంధీ గారిని కలిసి వీళ్ళందరూ కలిసి ఒక ఫైల్ తయారు చేశారు. ఆ ఫైల్లో ఏమున్నది అంటే, షర్మిల చేసిన ఏదైతే అరాచకాలు ఉన్నాయో, షర్మిల ఎక్కడెక్కడ ఎన్ని డబ్బులు వసూలు చేసింది, ఎవరెవరి దగ్గర నుంచి మూటలను మొత్తం మింగేసింది, ఎంత డబ్బులు వసూలు చేసుకున్నది, అధిష్టానం నుంచి వచ్చిన డబ్బుని ఎట్లా ఆమె మింగేసింది, అవి మొత్తం ఆధారాలతో సహా వీళ్ళు ఒక ఫైల్ తయారు చేశారు. ఆ ఫైల్ తీసుకొని అందరూ ముఖ్య నాయకులు అందరూ కలిసి ఢిల్లీ పోయి రాహుల్ గాంధీ గారి ముందర ఆమె చిట్టాని ఇప్పబోతున్నారు. ఆమె చిట్టా మొత్తం రాహుల్ గాంధీ గారి ముందర విప్పంగానే అయ్యే పని ఏంటంటే, ఆమెని ఇమ్మీడియట్గా ఏపీ పీసీసీ పదవి నుంచి తప్పిస్తారు. తప్పించకపోతే రిజైన్ చేయండి అంటారు. ఏదో కారణం చెప్పమ్మా, నీకు కూడా పేరు ఉన్నది,
నువ్వు కూడా షర్మిల అంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డవి, నీకు కూడా పేరున్నది, నువ్వే ఏదో కారణం చెప్పి రిజైన్ చేయమ్మా, మేము తీసేస్తే బాగుండదని చెప్తారు. షర్మిల రిజైన్ చేస్తుంది. ఇది జరగబోయే సత్యం. ఇక ఇప్పుడు ఇందులో కొన్ని లొసుగులు ఉన్నాయండి. ఏంటి ఆ లొసుగులు అంటే, ఇందాక నేను చెప్పిన రిజైన్ చేయండి అంటారు, రిజైన్ చేస్తుంది. రిజైన్ చేసి ఏం చేస్తుంది అంటే, షర్మిల డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో జనసేనలోకి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆమె కొత్త పార్టీయా పెట్టలేదు, ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో ఒక పార్టీ పెట్టి మొత్తానికి చేతులు కాల్చుకున్నది. కొత్త పార్టీ పెడితే కష్టపడి పనిచేయాలి, అవన్నీ ఆమెకు తెలియదు, ఆమె వల్ల కాదు. ఎందుకంటే షర్మిలకి లేనిదే ఓపిక, అస్సలు ఓపిక ఉండదు. పార్టీ పెట్టగానే ముఖ్యమంత్రి అయిపోవాలి, ఇలా పార్టీ పెట్టాలి, రేపు పొద్దున ముఖ్యమంత్రి అయిపోవాలి, ఆమెకు అంతే తెలుసు. కానీ పార్టీ కోసం కష్టపడాలి, ఒక 20 ఏళ్ళు పార్టీని నడిపియాలి, ఓ 10 ఏళ్ళు 15 ఏళ్ళు నడిపియాలి, దాని తర్వాత ఏదైనా పదవి వస్తుంది నాకు అని చెప్పేసి అంత ఓపిక ఆమెకి లేదు. అందుకే ఆమె జనసేనలోకి పోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకు జనసేన అని చెప్పేసి మీరు అడగవచ్చు. ఆమె డైరెక్ట్గా టీడీపీలోకి వెళ్తే రాజశేఖర రెడ్డి గారి, చంద్రబాబు నాయుడు గారి రైవల్రీ, అంటే వాళ్ళిద్దరూ ఏదో గలలు పట్టుకుని కొట్టుకున్నారా అంటే కాదు, మిత్రులే. కాకపోతే రాజకీయ పరంగా వాళ్ళిద్దరూ వేరు పార్టీ, అపోజిట్ పార్టీల వారికి చెందిన వాళ్ళు కాబట్టి ఈమె డైరెక్ట్గా టీడీపీలోకి వెళ్తే నాన్న అంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అక్కడ ఆమెకు ఓట్లు కూడా వేయరు. అందుకే ఈమె డైరెక్ట్గా టీడీపీలోకి వెళ్లకుండా ఈమె జనసేనలోకి వెళ్ళే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి. ఇదొకటి. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ఒక టాక్ ఉంది. ఏంటి ఈ టాకు అంటే, అసలు కాంగ్రెస్ పార్టీ చీఫ్గా చేసిందే చంద్రబాబు నాయుడు. ఎవరు? షర్మిలని. కావాలని చంద్రబాబు నాయుడే ఆమెను కాంగ్రెస్ పార్టీ చీఫ్ చేసిండు, శివకుమార్ గారితో మాట్లాడి అని చెప్పేసి ఆ వీడియో అన్నది ఒకటి వైరల్ అయింది. శివకుమార్ గారితో చంద్రబాబు నాయుడు గారు లోపల, అంటే ఎయిర్పోర్ట్ లోపల మాట్లాడుతున్నాడు, అది షర్మిల గురించే మాట్లాడిండు అని చెప్పేసి ఒకటి చెప్తున్నారు. ఇప్పుడు విషయం ఏంటి అంటే, సేమ్ చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి షర్మిలని కాంగ్రెస్ నుంచి బయటికి తీసుకొచ్చి జనసేనలో కూడా పెట్టే అవకాశం ఉన్నది. అది కూడా కాదు అని చెప్పేసి అనలేము. ఇదొకటి. రెండో విషయం ఏంటంటే, ఒక్కసారి ఆలోచించండి, ఇది కొంచెం కాంప్లికేటెడ్ విషయం, మీకు కూడా చెప్తా. ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని చంపడానికి, అంటే ఆల్రెడీ చచ్చింది ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడిప్పుడే మళ్ళీ పుంజుకుంటుంది, మళ్ళీ ఇంకో 20 ఏళ్ళు అసలు ఎక్కడా కనపడొద్దు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన పార్టీని మళ్ళీ చంపాలి అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు అంటే, షర్మిలను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు అక్కడ కాంగ్రెస్ పార్టీలో పెట్టిండు. షర్మిల ఉన్న నాయకుల దగ్గర నుంచి మొత్తం డబ్బులు పిండేసింది, పాపం వాళ్ళు మొత్తానికే చచ్చిపోయారు ఇప్పుడు అని చెప్పేసి కూడా ఒక టాక్ అనేది నడుస్తుంది. అది కరెక్టా కాదా అంటే నాకు దాని గురించి తెలియదు, ఇది ఒక టాక్ మాత్రమే. ఇదొకటి. ఇక ఫైనల్గా మనం చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి షర్మిల కారణం అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నో డౌట్ అండి, కొన్ని ఓట్లు మాత్రం పడ్డాయి, ఈమె వల్ల వ్యతిరేకంగా పడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారికి. కాకపోతే నిజం అన్నది ఎప్పుడో ఒకప్పుడు బయటికి వస్తుంది. ఏదో ఒక రోజు ఇదే షర్మిల గారు అదే జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పే రోజు ఒకరోజు వస్తుంది. ఆ రోజు కోసం మనందరం వెయిట్ చేద్దాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నా మనందరినీ చూస్తుంటాడు, ఆయన మనసు ఎట్లా ఉంటుంది, ఆయన మనసు ఎట్లా శోభిస్తుంది అన్నది మనందరికీ తెలుసు. కాబట్టి ఆ రోజు తప్పకుండా వస్తుంది అని చెప్పేసి నేను కూడా నమ్ముతున్నా, మీరు కూడా నమ్మండి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఆ ఫైల్ తయారు చేసుకుని వెళ్తున్నారో, పద్మశ్రీ గారు, రాకేష్ గారు, వీళ్ళు సక్సెస్ అవ్వాలి, రాహుల్ గాంధీ గారిని కలవాలి, సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఇందువల్ల వీడియో అనేది వైరల్ అవుతుంది. ఇట్లాంటి విషయాలు చేరవలసిన వాళ్ళ దాకా చేరాలి. మనమే మాట్లాడుకొని, మనమే ఒక వీడియో చూసుకొని, మనమే ఆఫ్ చేస్తే ఆ వీడియో అనేది అక్కడికే ఆగిపోద్ది. తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.